Hey guys, I'm Chaitanya and welcome back to my channel Chaitus Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హనుమాన్ జయంతి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది, చూసేయండి ఓకేనా. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుని తర్వాత టెంపుల్కి వెళ్ళాము. చాలా హడావిడి అవుతుంది ఆ డే, టెంపుల్కి వెళ్ళాలి అలా అనుకున్నాం కానీ చాలా పీస్ఫుల్గా అయిపోయింది. సో నేను ఇక్కడ ఇలా రెడీ అయ్యి ఇంకా నేను రిత్విక టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. అండ్ నన్ను రిత్వికాని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గాయ్స్. సో మా ఇంటి దగ్గరలో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఇక్కడికి వచ్చాము. ఈవినింగ్ వచ్చేసి రోడ్డు పైన మెయిన్ రోడ్ పైన ఇంకో టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది రిత్వికాకి భక్తి ఎక్కువ అని చెప్పేసి. సో ఇంకా తను మొక్కుతూనే ఉందన్నమాట, మొక్కిన చోటనే ఒక 10-20 టైమ్స్ అలా. సో నేను అన్నీ మొక్కేసి ఇలా ఒకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ అమ్మవారిని కూడా దసరాలో అవతారాలన్నీ రెడీ చేస్తారు, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు దసరా కూడా ఇక్కడ. సో ఇక్కడ ఆంజనేయ స్వామి, తర్వాత రాముల వారు, అండ్ నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు. నెక్స్ట్ ఇక్కడ ఒక గోడకి ఇలా ఉంటుంది ఆంజనేయ స్వామిది, మంచిగా అనిపిస్తుంది ఇది. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి మంచిగా పూజ చేయడానికి వచ్చి డెకరేషన్ చేశారు. అక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము, అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ కుంకుమ అండ్ సింధూరం ఇవి పెట్టేసుకొని, మ్యాక్సిమం సింధూరం పెట్టుకుంటారులేండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తే. సో మేము అక్కడ పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ డెకరేట్ చేశారు కదా, ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ నాకు ఎక్కడి నుంచి క్యాప్చర్ చేయాలో అర్థం అవ్వలేదు. అండ్ ఎవరు లేరు టెంపుల్, ఎవరినన్నా అడుగుదామంటే సో ఒక చైర్ ఒక్కటిగా అనిపించింది ప్లెయిన్గా. సో చైర్లో ఆ క్యామ్ సెట్ చేసి నేను ఇక్కడ వీడియో తీసాను అనమాట. ఇక్కడ డెకరేషన్ వచ్చేసి చాలా బాగా తీశారు, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్, హ్యాంగింగ్ లీవ్స్ లాగా వేసి ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టి ఇలా డెకరేట్ చేశారనమాట. అండ్ కరెక్ట్గా ఆ డెకరేషన్ పైన కూడా ఆంజనేయ స్వామిది పటం వచ్చింది, అది చాలా మంచిగా అనిపించింది. సో చూసారా, ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా డెకరేట్ చేశారనమాట. మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫెస్టివల్స్ గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎవ్రీ ఫెస్టివల్కి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం తనని టెంపుల్కి తీసుకెళ్ళడానికి, లేకపోతే మా హబ్బీ అయినా తీసుకెళ్తారు. సో వాళ్ళకి తెలుస్తుంది మన ఫెస్టివల్స్ అండ్ ట్రెడిషన్స్ గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి తనకి మనీ ఇచ్చి హుండీలో ఏమని చెప్తాను, ఎవ్రీ టైం చెప్తాను అనమాట. బట్ ఈసారి మా మేడం ఏం చేసిందంటే హుండీలో ఏమంటే అసలు వేయలేదు, తనే చేతిలో పట్టుకుంది. చివరికి క్యామ్ ఆఫ్ చేసి నేనే హుండీలో వేసాను అనమాట. లైక్ ఇది అనే కాదు, నార్మల్గా మనీ సేవింగ్ కూడా పిల్లలకు నేర్పించాలి. లైక్ నేను తనకి ఒక లాఫింగ్ బుద్ధ లాగా కిడ్డీ బ్యాంక్ని కొన్నాను అనమాట. దాంట్లో అమౌంట్ అనేది వేసేలాగా తనకు నేర్పిస్తున్నాను. ఇది ఫ్యూచర్లో తనకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బికాస్ సేవింగ్స్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో. ఎప్పుడు ఖర్చు చేయడమే కాదు, సేవింగ్స్ కూడా ఉండాలి. సో అందుకనే తనకి కొంచెం అలవాటు చేద్దామని చెప్పేసి ఆ కిడ్డీ బ్యాంక్ అనేది రెడీ చేశాను అనమాట. ఈసారి చూపిస్తానులేండి. అండ్ అక్కడ పంతులు కానీ ఇంకెవ్వరు లేరు, పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట. అందుకే కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఎవ్వరు లేరు. మేము అక్కడ పూజ చేయలేదు కాబట్టి ఇంకా మేము కొట్టడానికి కూడా లేదని చెప్పేసి మనీ హుండీలో వేసేసామన్నమాట. అండ్ రిత్వికాని దర్శనం అయిపోయింది, ఇంకా వెళ్దాం రా అని చెప్తే అసలు రావట్లేదు, తను అక్కడే ఉంటా అంటుంది. చూడండి ఇంకా మొక్కుతూనే ఉంది. నేను వచ్చేసి షూ వేసుకో వెళ్దాం ఇంటికి అని చెప్తున్నాను. ఇంకా ఇలా అయితే కుదరదని చెప్పేసి తనని అక్కడ కూర్చోబెట్టి షూ వేయడం అనేది స్టార్ట్ చేశాను. అండ్ వన్ థింగ్ గైస్, వ్లాగింగ్ అనేది చాలా కష్టం. ఇంతకుముందు కూడా తెలుసు నాకు, బట్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను కదా వ్లాగింగ్ చేయడము. సో ఇప్పుడు అర్థమవుతుంది. ఏదైనా ఒక చోట క్యామ్ ప్లేస్ చేసామంటే లైటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, వెనక బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడడానికి ప్లెజెంట్గా అనిపించాలి. లేదు ఊరికే తీసినా కూడా వేస్ట్. అందుకే మేక్ షూర్గా నేను ప్రతి వీడియోలో ఇప్పటి నుంచి మంచిగా లైటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెజెంట్గా ఉండడానికి చూసుకుంటున్నాను. మౌత్, చీక్స్
Now Ritvika is 1.5 year baby, so I started teaching her something like first of all ఏమన్నా రైమ్స్ అలా నేర్పించే బదులు తన బాడీ పార్ట్స్ అలా వాటితో నేను స్టార్ట్ చేశాను. తన నోస్, చీక్స్, మౌత్, హెయిర్, రిమైనింగ్ అన్ని హ్యాండ్స్, లెగ్స్, స్టమక్, సో ఇవన్నీ చెప్తుందనమాట. బట్ వీడియో ఆన్ చేసేసరికి షైగా ఫీల్ అయింది, అందుకే నేను కూడా ఆఫ్ చేశాను. బట్ షూర్లీ తను చెప్పేటప్పుడు పోస్ట్ చేస్తాను ఇవి కూడా. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము మెయిన్ రోడ్ పైన ఒక టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, సో అభయ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడికి వచ్చామన్నమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మేము లేకుండానే రిత్విక్ ఆల్రెడీ మేము ప్రదక్షిణ చేసేసాము, తను ఒక్కతే వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని వస్తుంది. బ్యాక్ సైడ్ ఏం అంత లైటింగ్ లేదు, కొంచెం డల్గా ఉంది లైటింగ్, అయినా కూడా తను ఏం భయపడట్లేదు, తనే వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తుందన్నమాట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక్కోసారి, అండ్ కొంచెం డేర్ ఎక్కువ ఈ పిల్లకి అనిపిస్తుంది. సో చూసారు కదా, వాళ్ళందరూ ఉన్నారు, నెక్స్ట్ వాళ్ళు కూర్చున్నా కానీ తను ఒక్కతే వెళ్ళి ప్రదక్షిణ చేస్తుంది అనమాట. అసలు మేము అక్కడ కూర్చున్నాం దర్శనం అయిపోయిన తర్వాత, కానీ అస్సలు కూర్చోలేదు, తను తిరుగుతూనే ఉంది అక్కడ. అండ్ అక్కడ ఒక చిన్న పాప ఉంటే తనతో ఎంగేజ్ అవుతుంది అనమాట, తను ఎలా కూర్చుంటే అలా కూర్చొని చూపించడము, అండ్ తను పరిగెత్తుతూ రా అని చెప్తుంది. సో చూసారు కదా, తను ఒక్కతే వెళ్ళి వచ్చేస్తుంది. అండ్ నాలో లేని కొన్ని క్వాలిటీస్ వచ్చేసి నా కూతురులో నేను చూడాలనుకుంటున్నాను. లైక్ కొంచెం ఫియర్ అనేది ఎక్కువ నాకు, తను ఫియర్లెస్గా ఉండాలి, కొంచెం డేర్ అండ్ డాషింగ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను అలానే పెంచాలని కూడా అనుకుంటున్నాను. లైక్ నాకు డ్రైవింగ్ అంటే భయం, సో తనకి డ్రైవింగ్ నేర్పించాలి మంచిగా. ఇలా కొన్ని విష్ లిస్ట్ లాగా ఉన్నాయన్నమాట, అవన్నీ నేను నా కూతురు ఫుల్ఫిల్ చేస్తుందనే అనుకుంటున్నాను. సో అందుకే తను చిన్నప్పటి నుంచి కొద్దిగా మౌల్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మా హస్బెండ్ ఫుల్ ఆఫ్ స్వెట్టింగ్, తన షర్ట్ మొత్తం తడిచిపోయింది. బికాస్ ఎంత స్వెట్టింగ్ ఉందంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయో, ఆ రోజు ఇంకా ఎక్కువ అనిపించేసింది. నా హస్బెండ్ కొత్త మొబైల్ కొన్నారు, రియల్మీ P1 5G, దాని రివ్యూ చేశాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ అక్కడ వచ్చేసి పానకం పంచుతున్నారనమాట, పానక పంజరం అంటారు కదా, సో అది జరుగుతుంది, అక్కడ మేము తాగేస్తున్నాం. వన్ థింగ్ నాకు అన్హైజీన్ అనిపించింది వచ్చేసి ఆ ప్లాస్టిక్ గ్లాసెస్. ఐ డోంట్ నో ఎవరన్నా సిప్ చేశారేమో, బట్ ఇంకా దేవుడి దగ్గర కాబట్టి తప్పలేదు, తాగేశాను. అట్లీస్ట్ వేరే గ్లాసెస్ యూజ్ చేసింటే బాగుండు వాళ్ళు, ఎవ్రీ వన్కి సపరేట్గా మంచిగా అనిపించేది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము పానకం తాగేసి నెక్స్ట్ దేవుడిది ఊరేగింపు ఉంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ దేవుడి ఊరేగింపు సగం ఊరి వరకు వచ్చేసింది అనమాట. మేము ఇంకా బైక్ మీద కాబట్టి అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా ఇలా క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ కూడా దేవుడిని బాగా డెకరేట్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి కోలన్న కూడా జరుగుతుంది అనమాట. ఇంకా నేను షూట్ చేయలేకపోయాను, అప్పటికే లేట్ అయిందని చెప్పి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి గిద్దలూరులో సెలబ్రేషన్స్. నా హస్బెండ్ నా కోసం షూట్ చేశారు, నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తానని చెప్పేసి. బట్ వన్ థింగ్ తను మర్చిపోయింది ఏంటి అంటే, యూట్యూబ్కి హారిజెంటల్గా షూట్ చేయాలని చెప్పి తను మర్చిపోయి వర్టికల్గానే షూట్ చేశారు. బట్ ఇట్స్ ఓకే, తను పెట్టిన ఎఫర్ట్స్కి నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మంచిగా అనిపిస్తుంది కదా, ఎవరైనా ఏదైనా చూసినప్పుడు మన గురించి ఆలోచించి వాళ్ళు ఏదైనా చేస్తే చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా గిద్దలూరు మొత్తం తిరిగారంట అందరూ, ఇది కూడా చాలా మంచిగా అనిపించింది, అందరూ యూనిటీగా. అండ్ ఫ్రంట్ హనుమాన్ది పెద్ద విగ్రహం లాగా బాగుందన్నమాట. ఓకే గాయస్, ఇవి మా హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్. ఐ హోప్ మీరు కూడా మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్.